ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం 64 నుంచి జరిగినటువంటి పోరాటంలో మొదటి దశ పోరాటంలో 369 మంది యువకులు విద్యార్థులు పాశవికంగా ప్రాణాలను కోల్పోయినటువంటి సందర్భం. అలాగే మలి దశలో దాదాపుగా 2,000 మంది యువకులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్షతో ప్రాణాలను అర్పించినటువంటి సందర్భం కనిపిస్తున్నది. నిజానికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర మిగతా ఏ ప్రాంతంలో కూడా ఇట్లాంటి పోరాట చరిత్ర లేదు. ఎంత అణిచివేసినా కూడా, ప్రభుత్వాలు పాశవికంగా అణిచివేసినా కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్షతో, ఆ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్ష నిధులకు, నీళ్ళకి, అలాగే ఉద్యోగాలకి, అనేకమైనటువంటి భాషా సంస్కృతుల్లో అనేక రకాలైనటువంటి వివక్ష గురవుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేక రాష్ట్రం ఒకటే పరిష్కార మార్గం అనేటువంటి ఆకాంక్షతో ప్రజలు పోరాడారు. ఆ పోరాటాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పాశవికంగా అణిచివేసినాయి. ఆ అణిచివేశం తట్టుకోలేక మొదటి దశలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పిస్తే, మలి దశలో ఆత్మత్యాగంతో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రాణాలు అర్పించినా కూడా, ఏ రకంగా ప్రాణాలు అర్పించినా వాళ్ళ ఆకాంక్ష అంతా కూడా ప్రజాస్వామికమైనటువంటి తెలంగాణ కావాలన్నటువంటి ఆకాంక్షతోటే వాళ్ళు ప్రాణాలు అర్పించారు. చివరికి 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా ఇంకా ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. ఇవాళ విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, అనేక రంగాలలో కూడా ఇంకా దోపిడీ కొనసాగుతున్నది. కాబట్టి ఈ దోపిడీ పోయి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి తెలంగాణ కోసం అని చెప్పేసి పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ అమరుల ప్రాణ త్యాగాలకి అర్థం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నది.